ఏం పేరు ఏంది ఏ సమస్యతో ఇక్కడ వచ్చినావు? నా పేరు నర్ర అనిత. మాది గ్రామం సర్నింగూడెం, మండలం రామన్నపేట, జిల్లా భువనగిరి, యాదాద్రి. అసలు ఏంటంటే ఇప్పుడు దాదాపు 10 నెలలు అవుతున్న సమస్య మొదలై. నా భర్తది భూమి తగాద ఇండ్లు రాసి అమ్మమ్మని అడిగారు. మా ఊరికి కొందరు రౌడీ సీటర్లు ఉన్నారు. ఆ రౌడీ సీటర్ల పేరు నర్ర వెంకన్న, నర్ర పరశురాములు. దానికి తోడు మా మామ బాగా తాగుతాడు కాబట్టి ఆయన తాగినప్పుడు బాగానే ఉంటాడు, కానీ తాగిన దాంట్లో మత్తు పదార్థాలు కలిపి ఆయనని పిచ్చోని చేస్తారు. మా ఈ రోజులలో అయ్యా గోడ మీద టోల్ ఫ్రీ నెంబర్ అని రాస్తారు. ఎవరైనా మత్తు పదార్థాలు అమ్మితే, మందు తాగితే, అదే ఇది దాన్ని ఏమంటారమ్మా, తింటారు చూడు వాటిని, గుట్కలు, గంజాయి, డ్రగ్స్ మాఫియా ఎవరైనా ఉంటే మాకు ఒక ఫోన్ చేయమ్మా, మేము పట్టుకుంటామంటారు. మరి ఎందుకయ్యా 10 నెలల నుంచి మా ఊళ్ళో రౌడీలు ఉన్నారన్నా పట్టుకోవట్లేరు, డ్రగ్స్ మాఫియా ఉన్నారన్నా పట్టుకోవట్లేరు. ఎవరైతే భూమి అమ్మారో వాళ్ళని ఏదో రకంగా టార్చర్ పెట్టి వాళ్ళకు సపోర్ట్ రమణపేట పోలీసులు ఉన్నారు, అందుకే వాళ్ళని ఏం చేయలేరు. మరి ఎందుకయ్యా మమ్మల్ని బాధలకి వెళ్ళి బయటపడేయరా మీరు? అదే విషయం 10 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ కొట్టారు. నా భర్తని భూమి లాక్కున్నారు. ఆఖరి ఇల్లు అమ్మమంటే అమ్మనందుకే ఇదంతా కొట్టారు. కొట్టినాక దానికి తోడు రమణపేట పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. పోయాం మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి మాకు తెలియకుండా మా దాంట్లో డ్రైనేజ్ గుంటలు తీశారు. ఎందుకు తీశారంటే ఇది ఎట్లా నాకు రిజిస్ట్రేషన్ అయిన భూమి ఎట్లా తీస్తారంటే రమణపేట పోలీసులే అంటారు. అయ్యా రమణపేట పోలీసులు మీరు ఎట్లా తీయమిచ్చారు, ఎందుకు మీరు మాకు సహకరిస్తలేరంటే వాళ్ళని తీసుకుపోయి రూమ్లోకి తీసుకుపోయి పర్సనల్గా ఏదేదో మాట్లాడుకొని బయటకు వచ్చేసారు. కానీ ఇప్పటి వరకు ఆ భూమి ఇది రమణపేట పిఎస్కు పోకముందుకు ఏ గుంటలు తీయలేదు, ఏ భూమి రిజిస్ట్రేషన్ కాలే. లేకపోతే వాళ్ళ మీద నాకెందుకు అయ్యా ఈ బాధ? నేను సీఎంని కలవడానికి వచ్చా, కానీ ఈ ప్రజాభవన్లో చిన్నారెడ్డి సరే కొంచెం ఇంతవరకు కొద్ది గొప్ప హెల్ప్ చేసినా కానీ సీఎంని కలవత్తలేదు, సీతక్క కలుస్తలేదు. ఆఖరికి నేను డీజీపీ సార్ కాడికి వెళ్తే అక్కడ ఆయన ఎవరు వేణుగోపాలస్వామి పర్మిషన్ ఇస్తలేడు ఎవరికి డీజీ సార్ని కలవడానికి. డైరెక్ట్గా 10-15 మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని మర్యాదపూర్వకంగా వాళ్ళతో చేయబట్టి లాగి బయటికి వదిలేస్తుండు. ఆడ కూర్చొని ఎట్లేదు. మీకు పై ఆఫీసుల కాడికి రావాల్సిన అవసరం ఏంటని ఈ 10 నెలల నుంచి 20 సార్లు పోయినా డీజీపీ సార్ కాడికి పోతే ఒకే ఒక 2 సార్లు కలవరించాను. ఆ 2 సార్లు స్పందించి నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అమ్మా, నేను సిపి గారు చెప్తాను అలాగే చెప్పాడు. రాచకొండ ఏసీపీ సుధీర్ బాబు సార్కి ఆడిపోతే ముందు తండ్రి ఆయన ఎవరు ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్ల అంట. ఆయన ఇంతవరకు లోపలికి 20 సార్లు పోతే ఒక్కసారి పంపినంటాడు, 2 సార్లు పర్మిషన్ ఇచ్చాడు. అది కూడా చిన్నారెడ్డి సార్ ఫోన్ చేస్తే తప్ప. విజిటింగ్ ఇస్తారు, పోయినప్పుడల్లా ఇవ్వట్లేరు, విజిటింగ్ ఇస్తారు, కూర్చోబెడతారు. సార్ పోయేదాకా ఉన్నాక తర్వాత బయటకు వెళ్ళిపోవాలని మర్యాదపూర్వకంగా చెప్తున్నారు. లోటు అస్సలు సిపి సార్ని కలవనిద్దాం ఏమంటుండే లాస్ట్కు ఇది నిన్నటి విజిటింగ్ అయ్యా, నిన్న డీజీ గారిని కలిసిన విజిటింగ్. ఇదిగో చూడు, ఇది లక్డీ కప్పుల్లో డీజీపీ సార్ గారికి కలిసిన విజిటింగ్. ఇది 25 తారీఖా 24 తారీఖా, ఇది మొన్న 3 డేస్ కింద. ఇక డేట్ ఎక్కడ, ఇగో ఇది డేటు 27 కలిసిన. మళ్ళీ 28వ తారీఖు ఈ ముద్ర వేయించుకోవడానికి మళ్ళీ పోయిన టైం అయిపోయిందని విజిటింగ్. నేను ఆల్రెడీ సిపి గారికి చెప్తాపో గట్టిగా అంటే ఇదివరకు 2 సార్లు చెప్పాడయ్యా. ఈ సిపి గారికి ఆడిపోతే ఆర్ఎస్ఐ ఎంకన్నా ఆ శ్యామలాదేవి వాళ్ళు ఏం చేస్తారు అనుకున్నాం. 60 నా కింద 60 స్టేషన్లు ఉన్నాయి. అనితమ్మా నువ్వు హైదరాబాద్ పిఎస్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మేము ఏం చెప్తే అది వినాలి. ఇప్పటికీ నీ భర్తను కొట్టారు, భూమి లాక్కున్నారు. ఆఖరికి ఇన్ని చేసినాక కూడా నీకు నేను ఇన్ని 10 నెలల నుంచి తిరుగుతున్నా, ఎక్కడన్నా న్యాయం జరుగుతుందా? మాకు భువనగిరిలో డీసీపీ సార్ తెలుసు, అన్ని చోట్లలో అన్నీ తెలుసు. ఎక్కడికి ప్రజాభవన్లో ఉన్న డీసీపీ కూడా మా మనిషి. ఆఖరికి లక్డీ కప్పుల్లో ఆయన ఎవరు వేణుగారు, ఇక్కడ సిపి గారికి షాడ నేను, నా కింద 60 స్టేషన్లు ఉన్నాయి. ఏదైనా కొద్ది నువ్వు పై ఆఫీసుల కాడిపోతున్నావు. అది సిపిగా రాచకొండ కమిషనర్ కాడ ఆర్ఎస్ఐ ఎంకన్నా ఫోన్ నా దగ్గర నెంబర్ లేదు సారు. మీలాంటి వాళ్ళకి నేను నెంబర్ ఇస్తామా సార్, మీ నెంబర్ ఇవ్వండి అంటే ఇవ్వరు. ఆయన ఫోటోలు కూడా నా దాంట్లో ఉన్నాయి. ఇక్కడ లక్డీ కప్పుల డీజీపీ సార్ కన్నామో ఆయన పేరు వేణుగోపాలస్వామి. ఆయన ఏమంటాడు అనుకున్నాం, నిన్ను పంపిస్తామనుకుంటున్నాం. మర్యాద ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ కుక్కలు లక్కెళ్ళి బయటకు వదిలేస్తారు. ఈటి సిపి గారు కాడ ఖచ్చితంగా అట్లనే ఆమె శ్యామలాదేవి, ఆమె ఇన్ని రోజులు అట్లే చేసిన ఆమెకు పాప అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ 6 నెలల ప్రెగ్నెన్సీ అయినా కూడా ఆమె కూడా ఇప్పుడు కదా ఆ శ్యామలాదేవి ఏమంటుందో తెలుసా,
ఏమే నీకేమైనా బుద్ధి ఉందా, సిగ్గుందా, నువ్వు మనిషివేనా, బ్రెయిన్ పనిచేస్తుందా? ఒకసారి వస్తా 2 సార్లు 3 సార్లు వచ్చినా కలవనీయలేదు అన్నప్పుడు నీకు కలవడానికి అనుమతి మేము ఇచ్చామని ఎవరు చెప్పుకోపో, నువ్వు ఇక్కడ కలవడానికి వీలేదు. అంటే ఇక్కడ ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటారని ముఖ్యమంత్రి పదే పదే చెప్తుంటాడు. ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటారు, అంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలైనా ఉంటారు. సో అవసరమైతే నేను కూడా ఉంటా. ఇక్కడ ప్రజాపాలనలో అధికారులు అయితే ప్రజల సమస్యలను స్పందించాలి, వాళ్ళు చెప్పిన దరఖాస్తులు తీసుకోవాలి, ఆ సమస్యలను పరిష్కారం అయ్యే విధంగా ముందుకు పోవాలి ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాపాలనలు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఆ మాట అలా గుర్తులేదటనా? 10 నెలల నుంచి నేను ప్రజాపాలనకి ఎన్నిసార్లు వచ్చినో తెలియదు. ఈ మీడియాలలో ఎన్నిసార్లు 3-4 లక్షల మంది చూస్తారు, వైరల్ అవుతుంది. ఎంతవరకు సీఎం గారు స్పందించలేదంటే అది మీ ప్రభుత్వానికి అర్థమవుతారు. ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వంలో నేను ఏ రోజు బయటికి రాలేదు, కనీసం పోలీస్ స్టేషన్ వరకు ఎక్కడ. అయ్యా ఎవరైనా అది రౌడీజం చేసిన, డ్రగ్స్ మాఫీ ఉన్నా వాళ్ళని వెంటనే చర్యలకు తీసుకుంటున్నారు. ఎంతమంది ఒక్కసారి అర్జున్ చెయ్య, ఎంతమంది పోలీసులు, ఇది ప్రజాభవనమే కదా, మరి ఎవరు చర్యలకు తీసుకుంది? ఈరోజు మరి నేను ఇన్ని 10 నెలల నుంచి దాదాపు ఒక 60-70 సార్లు వచ్చి ఇక్కడికి. ఆయన ఆధార్ కార్డు పెట్టాడు చూసావా, ఆధార్ కార్డు పెట్టింది ఎవరికి అక్కడికి వచ్చిందో రాలేదో కానీ ఆ ఒక్కటి మాత్రం అక్కడికి వచ్చింది. 5 రూపాయల భోజనం అక్కడికి వస్తుంది, ఒక ఆధార్ కార్డు అక్కడికి వస్తుంది. అది ఎందుకు? నాలాంటి పిచ్చిది సమస్యలలో తిరిగి అలసిపోయినందుకు. టికెట్కి అయితే నా దగ్గర ఉండపో, నేను ఎన్నిసార్లు రావడానికైతే నా దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఆయన ఆధార్ కార్డు నాకు అయ్యా నేను ఎవరిని తిడతలేను, ఎవరిని నిందిస్తలేను. సీఎం గారిని కలిసి, చిన్నారెడ్డిని కలిసి సీఎం గారిని కలవాలన్నదే ఒక కోరిక. మొన్న డీజీపీ సార్ కాడికి వెళ్ళడానికి కూడా ఆ చిన్నారెడ్డి సారే నాకు హెల్ప్ చేసిండు. ఒక ఫోన్ కాల్ చేస్తే ఆ కుక్కని ఇడ్చుకపోయి బయట వదిలేసారు కదా. ఆ రోజు ఇది శుక్రవారం కదా, కరెక్ట్ ఇదే రోజు డేటు పోయిన శుక్రవారం నాడు, ఆ వారం ఇదే రోజు పోయిన ఈ వారం నాడు అంతమంది చూస్తారు. డీజీ సారు కెమెరాలలో చూస్తలేడా, వాళ్ళని మీద ఏ చర్య తీసుకోడా. ఇప్పుడు సిపి గారు కాడిపోతే కూడా అన్ని చోట్లలో తిరిగితే కూడా పర్మిషన్. ఆయన లాస్ట్ ఫైనల్గా ఏంటంటే, అయ్యా సీఎం గారు నాకు ఒకటి కోరుకుంటున్నా, మిమ్మల్ని నిందించడానికో మిమ్మల్ని లొల్లి పెట్టడానికో నేను రావట్లేను, నా సమస్య తీర్చమని కోరుకుంటున్నా. నాకింత న్యాయం చేయి. నా భర్తను కొట్టారు, నా భూమి లాక్కున్నారు, అమ్మ పోతానంట, నా ఇంటి మీద డ్రగ్స్ వేస్తారంట. ఇప్పుడు నీ భర్తను కొట్టా, నీ భర్త భూమి లాక్కున్నాం, ఆఖరికి రామన్నపేట పోలీసులు హెల్ప్ చేసిన వాళ్ళ పేరు కూడా వచ్చి అన్ని రికార్డులు ఎవిడెన్స్ ఉన్నాయి. మరి ఎందుకయ్యా వాళ్ళ మీద చర్య తీసుకుంటూ చెప్పచ్చే? సాధారణ మనుషులకైనా చిన్న తప్పు చేస్తే తీసుకుపోతారు, కొడతారు, జైలు శిక్షలు. మరి మీ పోలీసు వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకోరా సార్? అది నాలాంటి వాళ్ళకి అసలు హెల్ప్ కాదా సార్? ఎందుకు సార్? నేను కూడా మనిషినే కదా. అందుకే నేను కలవడానికి, సీఎం గారిని కలవడానికి ఇదే పదే మీడియాలలో చెప్తున్నా. మీకోసం సచివాలయానికి వెళ్తున్నా సార్, కలవట్లేరు. అక్కడెక్కడ జూబ్లీస్ పెద్దమ్మ కూడా వెనకాల కదా మీ ఇల్లు, మీ పిఏ కలుస్తున్నాడు, లెటర్లు తీసుకుంటు కానీ మిమ్మల్ని కలవనియట్లేడు. మరి ఎవరిని కలిస్తే నా సమస్య తీరుతుంది అయ్యా? నేను ఎవరిని నిందించడానికో చేయడానికో రాలేదు. నా భర్తను కొట్టిన వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని నా భూమి నాకు ఇప్పించి నన్ను ఈ సమస్యలకు వెళ్ళి బయట ఎకరం. ఇంకొక మాట సార్, ఇప్పుడు డీజీ సార్ కాడ పోతే ఇక్కడ వీళ్ళు, సిపి గారు కాడ పోతే అక్కడ ఆర్ఎస్ఐ వెంకన్న, శ్యామలాదేవి. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు. అక్కడ సిపి గారి ఆఫీస్లో కూడా నేను పైన పెద్ద టీవీ, అందులో కెమెరాలు కూడా చూసిన. మరి ఒక మనిషి నా కోసం వచ్చిపోతుంది, మరి వాళ్ళని ఎందుకు కలవనివ్వరు? ఆ ఒక వ్యక్తి ఎందుకు వచ్చిందని ఆయన ఎందుకు చూడట్లేడు అన్న మాట నాకు కొంచెం తెలియాలి. అదే విషయం తెలుసుకోవడానికి వచ్చాను. ఇప్పుడు లెటర్ అంటున్నావు, ఈ లెటర్ చూసాక ఏమన్నాడో తెలుసా? ఆర్ఎస్ఐ వెంకన్న ఎవరు ఫార్మాలిటీస్ పూర్తి చేసి పైకి తీసుకెళ్ళేట ఆయన ఆ ఎస్ఐ గారు, నా కింద 60 స్టేషన్లు ఉన్నాయి. ఈరోజు నీ భర్తనే కొట్టి భూమి లాక్కొని ఆయన మీద కేసు ఫైల్ చేసినాం కదా, ఇప్పుడు నీ మీద కూడా మా పోలీసులు అందరం కలిసి ఏదో ఒక విధంగా కేసు పెడతామని అంటున్నారు. ఆ భయం కొద్దీ ఇది చిన్నారెడ్డి సార్కి చెప్పి సీఎంకి కలుద్దామని వచ్చా. నేను పై ఆఫీసుల కాడ పోవడానికి నీకు వెళ్ళి, నువ్వు సర్వసాధారణమైన వ్యక్తివి. ఏసీ కార్లలో దిగిన వాళ్ళకి మాత్రమే, ఒక పై అధికారుల పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే పోవాలంటాయి. ఈ డీజీ గారిని కలవడానికి దాదాపు 15 రోజులు తిరిగిన. ఈ 5 నెలల నుంచి సార్ని కలవడం బంద్ చేశా. ఆ పై ఆఫీసులో కాడ ఈ 15 రోజులు తిరిగితే 15 రోజులు మర్యాదపూర్వకంగా చేయి పట్టుకొని లాగేసి అక్కడెక్కడో కుక్క నడిచి పడేసినట్టు పడేస్తారు. ఓకే, రైట్. ఇది పరిస్థితి ఈ అనిత గారిది. అంటే ఇక్కడ రామన్నపేటలో మొదలైన ఈ గొడవ, అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళ
అన్నదమ్ములే, వాళ్ళ పాలిళ్ళకు సంబంధించిన వాళ్ళ గొడవ. అంటే ఆమెను భర్తను కొట్టి ఆమె భూమిని లాక్కొని ఆమె నన్ను ఇట్లా హింసిస్తున్నారు అని చెప్పేసి మనకు ఆపద వస్తే పోలీస్ స్టేషన్లోకి పోతాం. అక్కడ పోలీసులు కూడా స్పందించకపోవడం, అక్కడ ఎస్ఐ కూడా కేసు ఎవరి మీద అయితే ఆమె కేసు అయితే ఇచ్చిందో, దరఖాస్తు ఇచ్చిందో ఆ దరఖాస్తు తీసుకొని కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడంతో ఆమె మళ్ళా హైదరాబాద్ అంటే పెద్ద అధికారుల ఇక్కడ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రాచకొండ సిపికి కూడా కంప్లైంట్ చేస్తే అక్కడ కూడా శ్యామల వెంకన్న అనే వాళ్ళు పోలీస్ అధికారులు మాత్రము ఆమెను అక్కడ ఆ ఆఫీసర్ కలవనీయకుండా అడ్డుపడుతూ అవసరమైతే అప్పుడు నీ మొగను కొట్టిరు, అక్కడ మీ భర్తను కొట్టిరు, ఇప్పుడు మీ మీద కూడా మేము అదనంగా ఫైల్ కేసు చేసి నిన్ను కూడా హింసిస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు బెదిరించడం అనేది జరిగింది అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పింది. అంటే ఇప్పటికి దాదాపుగా ఈ 10 నెలల్లో అంటే ప్రజావాణి ఏర్పాటై 18 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ 10 నెలల నుంచి నేను ఈ సమస్యతోటి ఒక 60 నుంచి 70 సార్లు ప్రజాభవన్కి వచ్చిన, అయినప్పటికీ కూడా నా కేసును నా సమస్యను ఎవరు పరిష్కారం చేయలేదు అని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నది. అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటికి కూడా పోతున్నా నేను జూబ్లీస్లో, ఆయన కూడా కలవడం లేదు. సెక్రటరియట్కి పోతున్నా, సెక్రటరియట్ కాడ కలవడం లేదు. అంటే పోలీసుల అరాచకం ఏంటి అంటే నేను ఎవరెవరికైతే కలిసినో ఆఖరికి డీజీపీకి ఒక లెటర్ పెడితే ఆ లెటర్ మీద సిగ్నేచర్ ఇచ్చినా కానీ నన్ను కింది స్థాయి పోలీస్ అధికారులు మాత్రం నన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పేసి వెంకన్నకు శ్యామలకు మాత్రము ఆమె గట్టిగా వీళ్ళిద్దరు మాత్రం నన్ను హింసిస్తున్నారు అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి ఇది ఒక్కసారికి నేను ఇక్కడ వస్తున్నా, ఇప్పటికైనా నా కేసు పరిష్కారం అవుతుంది, నన్ను చూసి వాళ్ళు ఏంది అని చెప్పేసి మా పాలెళ్ళను నన్ను కూర్చొని రౌడీయిజం నుంచి నా భూమిని ఎందుకు వాళ్ళు రౌడీయిజం చేస్తున్నారు, మా పాలెళ్ళు ఎందుకు ఆ భూమిని లాక్కున్నారు, నా భూమి నాకు ఇస్తారేమో అని చెప్పేసి ఆ తపనతోటి నేను ఇన్నిసార్లు ఇక్కడ హైదరాబాద్ అంటే ఒక 6 గ్యారంటీలలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది మహాలక్ష్మి పథకం. ఆ పథకం ద్వారానే ఇక్కడ నేను రావాల్సి వస్తుంది. అంటే ఆధార్ కార్డు ఉండేప్పటికే నా దగ్గర అంత స్తోమత లేదు, నా దగ్గర అంత డబ్బు లేదు ఇక్కడ రావడానికి. అయినప్పటికీ గిడ ఇక్కడ ప్రభుత్వం ఏదో ముఖ్యమంత్రి 10 మాటలు చెప్తున్నాడు, 10 సార్లు చెప్పిండు. అంటే ప్రజల సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి, అధికారుల దగ్గరికి పోతే అని చెప్పారు. కానీ ఇక్కడ అధికారులు ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అయితే ఏం పని చేస్తలేదు, పేదల పక్షాన లేదు. ఇది ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి దీనిపైన దృష్టి సాధించాలని చెప్పేసి కూడా అనిత గారు కోరుకోవడం అనేది అయితే జరిగింది. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మానసికంగా బాధపడే వాళ్ళు, అంటే బలగం ఉన్న వాళ్ళు దాడి చేస్తున్నారు. అంటే కొంతమంది బలప్రయోగం మా మీద చేసినప్పటికీ కూడా చాలామంది రాష్ట్రంలో ఇలాంటి సమస్యతో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మాలాంటి వాళ్ళను ఆదుకునే ప్రభుత్వం అనుకున్న ఇందిరమ్మ రాజ్యంలో కానీ ఇది రాక్షస రాజ్యం లాగానే పోలీస్ అధికారులు ప్రవర్తన ఇక్కడ కొనసాగుతుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను పోరాటం చేస్తా, అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర పోయినా కానీ నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా ఆమె చెప్పడం అనేది జరిగింది. ఇది ఏంటో తెలుసా, నా భర్త దీన్ని ఏమంటుండో తెలుసా, రమణపేట పిఎస్ ఎస్ఐ గారు ఏమని రాపించారో తెలుసా, దీన్ని చూసి కింద పడ్డాడు, కళ్ళు తిరిగి కింద పడ్డాడని రాపించారు. కొట్టేటప్పుడు ఫోటోలు వీడియోలు కూడా తీసిన. కానీ నా భర్తను కొట్టేటప్పుడు నేను గోడ కాడ ఉండి నాకు బయటికి పోలేను, నాకు ఆరోగ్య పరిస్థితి బాగుండదని నేను బయట ఉండి ఫోటోలు తీసిన, వీడియోలు తీసిన. అట్లా ఇంత పెద్ద దెబ్బలు ఉంటే, ఎంత మనుషులు ఉంటే ఫోటోలు వీడియోలు కూడా పక్కకు పెట్టి కింద పడ్డాడని కళ్ళు తిరిగినాడు రాసులు. పైగా అవతల వ్యక్తి ఏ పర్సన్కి ఏ దెబ్బ తాకకుండా కూడా ఆయనకు న్యాయం చేస్తున్నారు. ఏమనంటే మీదికెళ్ళి బదనం లేని అపనిందలు వేస్తారు, మీరు ఊరికి రావద్దు, మీ ఇల్లు అమ్మాయి దాకా ఇంకా మిగతా ఇల్లు భూమి అమ్మాల. ఇప్పుడు పోయినాయే కాదు సారు, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా అమ్మాలంట, ఉన్న ఎకరం భూమి కూడా అమ్మాలంట. ఇంకా ఉన్న ఎకరం భూమి నీ దగ్గర ఎంత భూమి ఉందో అది మాకు ఇచ్చేయి. అది మా బావగారు అయిన నర్ర వెంకటేషు నర్ర పరశురాములు వీళ్ళిద్దరు రౌడీజానికి పెట్టింది పేరు మారుమవుతుంది. మరి అలాంటప్పుడు డ్రగ్స్ను మాఫియాని కానీ రౌడీజుల్ని పట్టుకుపోయి తోలు తీస్తారు అని రోజుకో మీడియా చూపిస్తారు. అయ్యా మరి నా సమస్య ఎందుకు తీరుస్తలేరు అన్న సంగతి తెలుస్తలేదు. అది నాకు కావాలి. అయ్యా దయచేసి మిమ్మల్ని బెదిరిస్తలేని ఏ ఒక్క వ్యక్తిని కానీ నాకు న్యాయం మాత్రమే చేయండి, అదే మీకు 10,000 దండం పెడతా. ఇక ఇది ఒక్కటి మాత్రం చూడండి. ఈ విజిటింగ్ డీజీ గారు ఇచ్చినా కూడా ఆయన ఎవరు సిపి గారు ఆఫీస్లో ఫార్మాలిటీస్ పూర్తి చేసి 3rd ఫ్లోర్కి తీసుకుపోయి ఆయన శ్యామలాదేవి ఆ సార్ ఏమంటున్నా అంటే వెంకన్న 60 స్టేషన్లు ఉంటాయి నా కింద, మేమందరం పోలీసు వాళ్ళందరం తలుసుకొని నీ మీద ఏదో ఒక కేసు బుక్ చేయమా, పై అధికారులకు పోవడం మానేయవా, లేదు అంటే నీ మీద కేసు బుక్ చేస్తాం ఏదో ఒక రకంగా. నాకు మీ సంగతి తెలుసలేమా, సిపి గారికి అడిగి నువ్వు చేరితే కదా నేను నన్ను దాటేసుకొని సిపి గారికి ఎట్లా ఇవ్వతో, డీజీ గారికి ఎట్లా అట్లా పోయినావు, ఇప్పుడు సిపి గారికి ఎట్లా పోతావు చూస్తా అంటున్నాడు. అదే చాలు.